సీఎం? జగన్ నరేంద్ర మోడీ. పిఎం టు సీఎం చేస్తారు. ఓకే, పవన్ కళ్యాణ్. జగన్ మోహన్ రెడ్డి. సో వై జగన్ మోహన్ రెడ్డి? హీ ఈజ్ పర్ఫెక్ట్. జగన్ ఈజ్ పర్ఫెక్ట్. అమ్మఒడి వేస్తున్నాడు అక్క. Yes, he is the very good CM who perform the various activities. నేను ఆన్సర్ చెప్పమని లేదు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం చెప్పమని. యాంకర్ రకం చూసాక మాటలన్నీ మర్చిపోయాను నేను ఇప్పుడే. ఎందుకంటే తను సీఎం గారు తన విధాలుగా ఎంతో కష్టపడుతున్నారు ప్రజల కోసం. ఇంకా పవన్ చంద్రబాబు రారు కాబట్టి జగన్ వస్తాడు. సో ఎందుకు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు రారంటారు? అంతే, ఇప్పుడు ఎవరు జగన్కి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నాను అనమాట. జగన్ ఎక్కువ మంచి చేశాడు కాబట్టి జగనే మళ్ళీ వస్తారు. అవునంటారు. సో మీరేం చెప్తారు? Jagan is perfect in all aspects. So what do you want to say about Chandrababu Naidu garu and Pawan Kalyan garu then? Those both of them they cannot provide all the needs of people. Okay. So only Jagan Mohan Reddy garu will provide all the needs and all. What? Only Jagan Mohan Reddy garu will provide all the needs and all. Yes. Actually, she learned English from Jagan Mohan Reddy, I think. And our vote is for Pawan Kalyan only, always. So why Pawan Kalyan? Why not Jagan Mohan Reddy? Because, yeah, as she said, Pawan Kalyan is the youth leader. Jagan is the people leader. So then who is the CM of our Andhra Pradesh? Next, I think next is Chandrababu Naidu. సో కొంతమంది యాక్చువల్ జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, కొంతమంది చంద్రబాబు నాయుడు అన్నారు, ఇక పవన్ కళ్యాణ్ కొంతమంది అన్నారు. సో ఎందుకంటే హూ ఇస్ ద బెస్ట్ అంటారు? ఏపీ I think పవన్ కళ్యాణ్ గారు వచ్చి రూల్ చేసిన తర్వాత ముగ్గురుతో మనం పోల్చుకుని ఎవరు బెస్ట్ అప్పుడు చెప్పచ్చు. ఓకే, సో పవన్ కళ్యాణ్ ఒక ఛాన్స్ ఇద్దామంట. ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాం, కానీ ఇచ్చినట్టు లేరు ఎవరు. ఈసారి వైసీపీకి ఏమైనా భయం ఉన్నదా వాళ్ళు ఓడిపోతారు అని? ఓడిపోతారని భయం ఉండదు అక్క. ముందు ఎలక్షన్స్ కన్నా కొంచెం తక్కువ సీట్స్ వస్తాయి, అదొకటి ప్రాబ్లం అంతే. 175. ఇక షర్మిల అక్క కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళ చెల్లి జగన్ మీద ఆడపిల్ల కాబట్టి ఆడపిల్లలాగా తిరగబడింది జగన్ మీద. జై తెలంగాణ. సో మీరేమంటారు? నాకు ఇష్టం లేదు షర్మిల. ఎందుకు ఇష్టం లేదు? జగన్ మోసం చేసింది నాకు, అందుకే ఇష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తారా? మోసం చేసింది. పార్టీ పెట్టడా, అక్కడ పార్టీ పెట్టడం తప్పు కదా, అనికి సపోర్ట్ చేస్తే బాగుంటది కదా, అందుకని నాకు షర్మిల గారికి ఓట్ ఎందుకు ఆపోజిట్ అయ్యారు అనుకుంటారు? వాళ్ళకి ఇష్టం లేదు కదా, తనకు వేరేగా పార్టీ కావాలి, సీట్ అవ్వలేదంట. ఓకే ఫైన్. ఇక ఏపీలో ఇంకా ఏం డెవలప్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? కంపెనీస్ సాఫ్ట్వేర్ మంచి సాఫ్ట్వేర్ కంపెనీస్ కావాలి. ఇప్పుడు మేము సెకండ్ కాలేజ్ చదువుతున్నాం, కాలేజ్ పేరు చెప్పకూడదు, ఒక నిమిషం బా. అంటే ముందు సంవత్సరం వచ్చిన ప్లేస్మెంట్స్ ఉన్న కంపెనీస్ ఇప్పుడు మా కాలేజ్కి రాలేదు అంత ఎఫెక్టివ్గా మా సీనియర్స్కి. దానివల్ల కొంచెం ఐటీ కూడా తక్కువైంది. ఆ ఐటీ ఫ్యాక్టర్స్ పెంచాలని అదొక పెంచాలి కంపెనీస్. ఓకే థ్యాంక్ యూ. మీరు చెప్పండి, నెక్స్ట్ ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? జగన్ జగన్. సేమ్ పవన్ కళ్యాణ్. సో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు మీరు? జగన్ అన్న అందరికీ ఇచ్చారు, స్కాలర్షిప్ ఇచ్చారు, మళ్ళీ 15,000 ఇచ్చారు, ఎందుకని జగన్ అనుకుంటున్నాను. ఓకే, సో మీరేమంటారు? చెప్పరా? మీకు స్కాలర్షిప్ వచ్చిందేనా? అదే ముందు స్కాలర్షిప్ రాలేదా? వచ్చింది, అమ్మ ఒడి ఇవన్నీ పథకాలు అవి వచ్చాయి. ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా పథకాలు అంటారు. ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా పథకాలా? ఓకే, సో మీరేమంటారు? ఇప్పుడు దాకా సీఎం అవ్వలేదు కదా, అందుకే ఒకసారి అవ్వాలని. అందుకు ఒకసారి అంటారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో కలవడం జరిగింది కదా, సో అది మీకు ఇష్టమేనంటారా? ఇష్టమే. మా ఫ్యామిలీ టీడీపీ. ఓకే, సో ఇద్దరు కలిసి వస్తున్నారు కదా, మరి ఈసారి వాళ్ళు సీఎం అయ్యే ఛాన్స్ ఉన్నాయంటారా? ఉంది. ఒకవేళ ఇన్ కేసు వాళ్ళు ఎక్కడికి వస్తే ఎవరు సీఎం అవ్వాలి అప్పుడు? ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ఇక అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి చేస్తున్నారు. సో ఇన్ కేసు వాళ్ళకే కనుక వచ్చింది అనుకోండి ఫర్ సపోజ్, అప్పుడు ఎవరు సీఎం అవ్వాలంటారు? టీడీపీ చంద్రబాబు నాయుడు గారు అవ్వాలంటారు. మరి పవన్ కళ్యాణ్ అన్నారు మీరు? ఫ్యాన్ ఫ్యాన్ అయ్యారు కాబట్టి. ఓకే, సో మీరేం చెప్పాలనుకుంటున్నారు ఇంకా యాజ్ పర్ యూత్గా? సో ఇంకా ఏం డెవలప్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? యూత్గా చెప్పండి. ఎడ్యుకేషన్ ఫెసిలిటీ అంతా బాగున్నదా? సో జాబ్ సిస్టమ్ అంతా బాగున్నది అంటారా? బాగుంది మేడం. జాబ్స్ అన్నీ బాగున్నాయి. బాగుంది మేడం, అన్నీ బాగా వస్తున్నాయి. ఐటీ కంపెనీస్ ఉన్నాయా? ఉన్నాయి మేడం, వైజాగ్లో ఉన్నాయి మేడం. సో ఎడ్యుకేషన్ కోసం బాగానే ఉంది కదా, బాగానే ఉంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంది. ఓకే ఫైన్, థ్యాంక్ యూ సో మచ్.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.